చూపిస్తా. రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పి మనం మాట్లాడినాం కదా, ఇక ఒక్కసారి మనం చూసినట్టయితే ఇగో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఢమాల్. పేద మధ్యతరగతి ప్రజలను భయపెట్టిన సిండికేట్ రియల్ మాఫియాకు కాలమే సమాధానం చెప్పింది. ఇంకో 4 ఏళ్ల పాటు ఇదే స్తబ్దత కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే సొంతింటి కళ నిజం చేసుకునేవారు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏం కొనాలన్నా 2020 జనవరి వరకు వేచి చూసి ఇన్వెస్ట్ చేసి కొనడం ఉత్తమం అని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయం. మొత్తానికి సామాన్యులు కాళ్ళ కాడికి వచ్చి పడుతున్న ధరలు. సో ఇంతకుముందు ఏమైనా కొనాలన్నా కొనలేని పరిస్థితి, కోట్లే. అబ్బో, ఇక ఆ బ్రౌచర్ పెట్టి ఈ బ్రౌచర్ పెట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఆయనతో వాడు బోర్డు డిప్పేసి వాడు పారిపోయాయి. ఓకే, ఇప్పుడు సామాన్యుల కాళ్ళకాడికి ఇప్పుడు ఏం కొనకండి, ఇంకో 2 ఏళ్ళు అయినాక మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు ఫ్లాటు. నాకు అనిపిస్తుంది ఇప్పుడు నేను కూడా తొందరపడి కొన్నానేమో అని. ఇంకా తగ్గుతాయి. ఆ కఠినోడు పిచ్చిలేసిపోయి ఇంకా తగ్గించి అమ్మేస్తాడు. సో సామాన్యుల దగ్గరికి అందుబాటులో ఈ రియల్ ఎస్టేట్ అండ్ అట్లాగే రంగురంగుల బ్రౌచర్లు ఇంకా పెడుతున్నారు. ఇగో ఇక్కడ మీరు చూస్తే ఇగో చూడండి, ఇగో లగ్జరీ ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్ నగరంలో సొంత ఇంటి కోసం చూస్తున్నారా? అయితే ఇదే అద్భుత అవకాశం. మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోండి. 2025 దసరాకి గృహప్రవేశం చేసుకోండి. 2 BHK 1100 చదరపు అడుగుల లగ్జరీ అపార్ట్మెంట్స్. అసలు ధర 70 లక్షలట. ఇంకొన్ని రోజులు ఆగండి, ఇంకా 60 లక్షలు అంటాడు. వాళ్ళ మార్జిన్ ఏదో కొంచెం వస్తే చాలు అమ్మేద్దామని అనుకొని ఇది చేస్తున్నారు. సో బ్రౌచర్లని నమ్మి మోసపోకండి, ఆచితూచి అడిగేయండి. ఒక 2026 వరకు ఆగండి, ఇంకో ఏడాది, ఇంకో 4 ఏళ్ళు రియల్ ఎస్టేట్ బూమ్ మాఫియా గిఫియా మొత్తం కొట్టుకపోయి సైలెంట్ అవుతారని చెప్తున్నారు. సో ఒక రకంగా మార్కెట్లో డబ్బులు లేకపోవడానికి కారణం కూడా అదే. డబ్బులు లేవు, ఎక్కడ ట్రాన్సాక్షన్స్ జరగట్లేవు. సో అందుకే అందరు సైలెంట్ అయిపోయినారు ఒక్కసారిగా. మరి చూద్దాం మనం రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏందో, దీని మీద స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాం. అండ్ అదే రకంగా మొన్న పార్లమెంట్లో ఎంపీ రాఘవ్ చెడా అనే పర్సన్ రైల్వే స్టేషన్స్కు ధీటుగా ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడికో అట్లా ఫ్యామిలీతో సరదాగా పోయి వచ్చిన, లేకపోతే ఇంకా ఢిల్లీకో ఎక్కడికో పోయినా అనుకుందాం. నాకు సడన్గా ఎయిర్పోర్ట్లో కూర్చుంటే ఆకలిస్తుంది. బయట 30 రూపాయలకి దొరికేది ఎయిర్పోర్ట్లో 100, 150కి అమ్ముతున్నారు. సో ఎంత డిఫరెన్స్ అంటే బయటకి ఎయిర్పోర్ట్లో. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కూడా అప్పుడప్పుడు ఫ్లైట్లు ఎక్కుతారు కదా ఫ్లైట్లు. ఎక్కడికైనా వెళ్ళాలంటే అర్జెంటుగా 2-3 ఎమర్జెన్సీ పర్పస్లో ఫ్లైట్స్ ఎక్కుతాం. ఆకలేసినప్పుడు ఏమైనా కొనుక్కుందామంటే ఎయిర్పోర్ట్లో అట్ట ఫ్లైట్లో ఎక్కువ రేట్లే, పునః ఏమైనా టేస్ట్ ఉంటాయి అంటే గవి ఉండవు. ఎయిర్పోర్ట్లో కూడా గవే రేట్లు. అంటే బయటకి లోపలికి విపరీతమైనటువంటి రేట్స్ అండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అయితే అసలు ఎయిర్పోర్ట్కి పోతే మనం ఏం కొనొద్దంటాం. కొద్ది గొప్ప కోట్లు ఉన్న వాళ్ళు కొనుక్కొని తింటారు. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అయితే పొరపాటున పిల్లలు తీసుకొని పోతే ఆ బొమ్మ కొని ఈ బొమ్మ కొని అని ఎయిర్పోర్ట్లో అట్రాక్ట్ అయిపోతారు పిల్లలు. సో అది చూసినా డబల్ రేట్లు. ఎయిర్పోర్ట్లో అసలు అన్ని రేట్లు ఎందుకు ఉండాలి అని చెప్పి ఎంపీ రాఘవ్ చడా అనే పర్సన్ సో పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. సో ఆయన మాట్లాడినటువంటి మాటలకు అమిత్ షా గారు ముక్కుల వేలేసుకొని చూడడం జరిగింది. అద్భుతంగా మాట్లాడిండు. సో ఒకసారి ఈ వీడియో కూడా చాలా వైరల్ అవుతా ఉంది, ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడుతున్నాడో. ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్ ఎంత ఉంటుంది తెలుసా? దాదాపు 5 రేట్లు 10 రేట్ల కంటే ఎక్కువ ఉంటుంది ఎయిర్పోర్ట్లో రేట్స్. ఏమైనా కొందామన్నా వాటర్ బాటిల్ మీద ట్యాక్స్, వాటర్ బాటిల్ 150 అంటారు, 100, 150 అంటారు. సో ఏంది, ఎట్లా దోచుకుంటున్నారు, ఎంతగానో దోచుకుంటున్నారు, దీనికి ఒక నియంత్రణ అనేది లేదా అని చెప్పి ఈ ఎంపీ గారు మాట్లాడినటువంటి మాటలు నాకు ఎందుకో మీకు చూపించాలనిపించింది. ఒక్కసారి एयरपोर्ट्स पर खाना इतना महंगा है, एक साधारण सी पानी की बोतल जो 20 रुपए की बाजार में मिलती है वो एयरपोर्ट के भीतर जाकर फूड आउटलेट पर 100 रुपए की मिलती है। आज यात्री जो इंतजार कर रहे हैं अपनी फ्लाइट का, वो पानी पीकर पेट भर रहा है कि कहीं 250 रुपए की चाय और 350 रुपए का समोसा ना खरीदना पड़ जाए। बता 300 రూపాయలు 300 రూపాయల సమోసా అంటుండు.
వాటర్ బాటిల్ కొనాలన్నా ఎన్ని వందలు పెట్టి కొనాలండి మనం? అది ఫ్లైట్ ఎక్కినాక దాహం అయితే కావచ్చు, కొన్ని ఫ్లైట్స్ ఏమో ఫ్రీగా ఇస్తారు, అంటే గ్లాసెస్లో వాటర్ తెచ్చిస్తారు. కానీ ప్రతిసారి దాహం వేసినప్పుడు మనం అడగలేము. ఎయిర్పోర్ట్లోనన్నా కొనాలి. సమోసా కొనుక్కొని తిందామన్నా 300 రూపాయలు. అసలు అంత కాస్ట్ ఎందుకు, ఎయిర్పోర్ట్లో ఎందుకు పెట్టాలని చెప్పి ఈయన మాట్లాడేటువంటి మాటలు ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. बताइए सर, एक आम आदमी एयरपोर्ट पर अपने जहाज का इंतजार करते हुए क्या एक चाय नहीं पी सकता? क्या इस पर कोई रेगुलेशन नहीं होना चाहिए? क्या कोई अफोर्डेबल कैंटीन का मैकेनिज्म नहीं होना चाहिए? 1 केजी अगर एक्सेस बैगेज हो जाए तो फ्लाइट आपसे हजारों रुपए का किराया वसूलती है, लेकिन कई घंटों के डिले के लिए क्या फ्लाइट हमें कॉम्पनसेट करती है? सर, हमें इस देश में एयर यात्रा को लग्जरी ट्रैवल नहीं बताना सर, आम ट्रैवल बनाना है, जैसे कि ट्रेन का है. अगर ट्रैवल ఏమంటున్నాడు? మాకు లగ్జరీ ట్రావెల్స్ మాకొద్దు. పొరపాటున ఫ్లైట్ ఏమన్నా గంట లేట్ అయితే, ఆ గంటలో ఎవరికన్నా ఆకలి అయితే, ఆ సమయంలో 1000 రూపాయలు ఇమీడియట్గా గంటలో 1000 రూపాయలు ఖర్చు అయిపోతుంది. ఉన్నా లేకపోయినా, లేకపోతే ఎవరైనా సతాయించినా ఏం చేసినా అదే చేయాలి. మాకు లగ్జరీ ట్రావెల్ వద్దు. ట్రైన్లో ఎట్లనైతే బిందాస్ ట్రావెల్ ఉంటుందో మాకు ఫ్లైట్లో కూడా అటువంటి ట్రావెలే కావాలి. ముఖ్యంగా ఫుడ్ ఎక్స్పెన్సెస్ని కుదించండి, తగ్గించండి అని చెప్పి ఈయన అడుగుతా ఉన్నాడు. की रफ्तार बढ़ेगी तभी इस देश की रफ्तार बढ़ेगी. और एक और दिलचस्प चीज है, एक ही सेक्टर की एक ही दिन की सेम एयरलाइन जो अलग अलग समय पर उड़ती है उस ఎస్. సో చాలా బాగా అనిపించింది. ఎంపీ రాఘవ్ చడా స్లామ్స్ గవర్నమెంట్ ఓవర్ ఎయిర్పోర్ట్స్ ఫుడ్ ఐటమ్స్ రేట్ స్పీచ్ గోస్ వైరల్. సో ఒకసారి డెఫినెట్గా, ఎందుకంటే ఇది విన్న తర్వాత అండి, సో ఎయిర్పోర్ట్లో మాత్రమే ఇది ఉందా? ఎయిర్పోర్ట్లో మాత్రమే ఈ రేట్స్ ఉన్నాయా? ఎయిర్పోర్ట్లో నిజంగానే సమోసా కొనుక్కోవాలన్నా 300, వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే 150 పైనే ఉంటుంది. పొరపాటున ఫ్లైట్ ఎక్కి ఏమైనా కొనాలంటే మన ఇంట్లో 10 రూపాయలు మ్యాగీ ప్యాకెట్ తెచ్చుకొని మనం మ్యాగీ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్. అదే ఫ్లైట్లో మీరు మ్యాగీ కొనండి, ఇన్స్టెంట్ మ్యాగీ అమ్ముతారు బాక్స్లా. ఎంత అండి దానిపైన? ఎంత రేట్ అండి? మినిమం 500. ఫ్లైట్లో ఏమైనా తినాలంటే ఖర్చు అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్ అని చెప్పి ఇస్తారు, ఆ డబ్బా ఇంత ఉంటుంది, దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఇన్నే ఉంటాయి. అంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ అయినా, నేను చెప్తా ఉన్నాను. సో ఇట్లా మనము ట్రావెల్ చేయడానికి సరదాగా ఫ్యామిలీ ట్రిప్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏ సిమ్లానో ఏ మనాలియో, నేను కూడా ఇప్పుడు ఒక దాదాపు లోక్సభ ఎన్నికల టైంలో నేను కూడా పోయినా. మనాలి కావచ్చు, సిమ్లా కావచ్చు, కొంచెం సరదాగా ఫ్యామిలీ తోటి ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చినాం. సో ఆ ట్రిప్లో నాకు ఫుడ్ ఎక్స్పెన్సెసే ఈ ఎయిర్పోర్ట్లోనే లైక్ ఎక్కడన్నా పోతే 10,000 20,000 ఖర్చు అవ్వాల్సింది. సో కేవలం ఫ్లైట్లలో తిరిగి టికెట్స్ కాకుండా ఆ ఫుడ్ కోసమే నాకు దాదాపు ఒక 5,000 to 10,000 ఖర్చు అయిపోయింది. ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం, 5,000 to 10,000. కాఫీ తాగితే ఒక 500-600. ఇప్పుడు అంత నిజంగా ఇంట్లో కలుపుకున్నట్టు ఉంటుందా? పోనీ సామాన్య హోటల్లో తాగినట్టు ఉంటుందా అంటే కాదు, ఫిల్టర్ కాఫీ. సో అంత ఎందుకు ఇవ్వాలి? ఇదంతా ట్యాక్స్ కదా, ఎవడి ముక్కులో పెడుతున్నాం ఇదంతా మనం తీసుకుపోయి. సో ఇంట్లో మనం 10 రూపాయలు ప్యాకెట్ కొనుక్కొని మ్యాగీ చేసుకుంటే 10 రూపాయలు, అదే మ్యాగీని వాళ్ళు డబ్బాలో పెట్టి మూత పెట్టి సూపిగా చేసి ఇన్స్టెంట్ మ్యాగీ పోనీ ఎక్స్ట్రా 10 రూపీస్ వేసుకో, పోనీ 100 రూపీస్ వేసుకో, అదే మ్యాగీని మనం 250కి 350కి మనం కొనుక్కొని ఫ్లైట్లో తినాల్సినటువంటి పరిస్థితి. సో దీని గురించి ఎగ్జాక్ట్గా ఎట్లనైతే రైల్వే స్టేషన్స్లో సీదా ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉంది మా అంటే బయటికి అక్కడికి ఒక 5 రూపీసో 10 రూపీసో తేడా ఉంటుంది. కానీ ఇదే ఎయిర్పోర్ట్ విషయానికి వచ్చేసరికి ఉన్నోడు కొనుక్కుంటాడు. చాలామంది ఆకాశమే హద్దుగా సినిమా చూసి ఉంటారు, కొంతమందికి ఫ్లైట్ ఎక్కాలని కోరుకుంటుంది. ఫ్లైట్ ఎక్కినా కొంతమందికి ఎయిర్పోర్ట్లో కొనుక్కొని తినాలని కోరుకుంటుంది స్టైల్గా. అంటే వాళ్ళలాగా మేము కూడా అట్లీస్ట్ ఇన్ని రోజులు కష్టపడ్డాం కదా, ఒక్కసారైనా ఎయిర్పోర్ట్కి పోయి అట్లా తిరిగి ఏదైనా కొనుక్కొని తిందామని చెప్పి సామాన్యుల కళ. నేను చెప్పేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి చెప్తా ఉన్నా. ఒక బీపీఎల్ పీపుల్ కూడా ఉంటుంది అనుకో, కానీ ఫ్లైట్ ఎక్కినప్పుడు వాళ్ళు ఏమైనా తినాలన్నా ఎందుకన్నా రేట్స్ ఉండాలి. సో డెఫినెట్గా ఇది సామాన్యులకు చాలా టచింగ్ అనిపించింది. పార్లమెంట్లో ఈయన మాట్లాడినటువంటి రాఘవ్ చెడా అనే ఎంపీ మాట్లాడినటువంటి ఈ వ్యాఖ్యలు చాలా ఇంప్రెసివ్గా అనిపించినాయి. పాయింట్ నెంబర్ 1. అండ్ ఇది కాకుండా నేను ఇంకో విషయం కూడా చెప్తా. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్, ఈ సంధ్యా థియేటరు, లేకపోతే ఈ థియేటర్స్ అని మనకు తెలుసు సికింద్రాబాదు, హైదరాబాద్ ఊర్లలో. కానీ ఇప్పుడు మల్టీప్లెక్స్ అని వచ్చినాయి. మీరు సినిమాకి ఎంత టికెట్ అవుతుందో మల్టీప్లెక్స్లలో కూర్చొని చూస్తే, మనం స్నాక్స్ కొంటే డబల్ ట్రిపుల్ రేటు, నీకు 3 రెట్ల రేట్లు అవుతున్నాయి. బయటకి మల్టీప్లెక్స్లో ఉన్నటువంటి క్యాంటీన్స్లో మనం కొనుక్కుంటాం కదా ఇంటర్వెల్లో,
అంత ఎందుకు అవుతుంది, అంత ఎందుకు పెట్టాలా? దీనికి ఒక నియంత్రణ లేదా? రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి, దీనికి ఒక నియంత్రణ లేదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నేను ఒక సినిమా చూడడానికి పోయినా, ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్లో ఒక 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 పర్సన్కి టికెట్ 250 రూపీస్ అనుకుందాం, రీక్లైనర్ లేకపోతే 350 రూపీస్. కొన్ని సినిమాలు పుష్ప 2 కూడా మనం చూసాం అనుకుందాము. కానీ నేను ఒక బ్రేక్లో పోయి సరదాగా ఏమన్నా ఒక డ్రింక్ తాగి కొంచెం పాప్కార్న్ తినుకుంటూ నేను సినిమా మంచిగా చూసి చిల్ అవుదాం అనుకుంటే నా టికెట్ రేట్ కన్నా నేను కొనుక్కున్న స్నాక్స్ రేట్లే పెరిగిపోయినాయి కదా. ముట్టుకుంటే అరే పాప్కార్న్ కావాలంటే స్మాల్ అని చెప్పి, లార్జ్ అని చెప్పి, ఇంకా అని చెప్పి 500 డబ్బా, ఇంత మినిమం 250కి తక్కువ లేదు. ఆ స్మాల్ అంటే పోనేమన్నా రేటు కుదిస్తారా అంటే ప్రతిదానికి 50 రూపాయలే తేడా. మీరు ఆలోచించండి. పోనీ మిరిండానో ఫ్యాంటానో ఏమైనా తాగినంటే లొట్టలు ఇస్తాడు, కానీ దాని రేట్ ఎంత ఉంటుందండి? 350 450. అరే గదే బయట పోయి ఒక బాటిల్స్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే రోజుకో కూల్ డ్రింక్ తాగొచ్చు మనం. అంటే చెప్తున్నా ఎగ్జాంపుల్గా. ఇంత మాఫియానా, ఇంత రేట్లా, ఇన్ని ట్యాక్స్లా, ఇష్టం వచ్చినట్టు మల్టీప్లెక్స్లలో. అంటే ఎంత ఉన్నోళ్ళు అయితే మాత్రం ఇట్లా కూడా ఖర్చు పెట్టి ట్యాక్స్లు వేసేస్తారా సినిమా థియేటర్లో? ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్ళే వస్తారు. ఒక టికెట్ 350 పెట్టి మేము కొంటా ఉంటే ఈ స్నాక్ రేట్సే, టికెట్స్ రేట్సే విపరీతంగా పెరిగిపోతున్నాయి కదా. ఇది కూడా సామాన్యులు మరి మాట్లాడాలి. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి నియంత్రణ లేదా దీనికి? గతంలో చాలామంది మాట్లాడినారు, బీఆర్ఎస్ హయాంలో కూడా అడిగినాం మేము ఇదే ప్రశ్న. మల్టీప్లెక్స్లలో విచ్చలవిడిగా ఈ ఫుడ్ కోర్ట్స్ రేట్స్ అనేవి పెరుగుతూ ఉంటే అంతగానం ఎందుకు పెంచుతున్నారు అబ్బాయి? ఎందుకు అంతగానము? ఫ్రెంచ్ ఫ్రైస్ బయట ఎంత ఖర్చు వస్తుందో అక్కడ కూడా అంతే ఖర్చు వస్తుంది. శాండ్విచ్లు బయట ఎంత ఖర్చు వస్తుందో అక్కడ కూడా అంతే ఖర్చు వస్తుంది. మీరేం పోయి సూపర్ మార్కెట్లో పోయి తేరు, కూరగాయల మార్కెట్లోనే పోయి తెస్తారు. ఆయిల్ బయట ఎంత ఉంటుందో రేటు అది కూడా అంతే. కేవలం ఒక ఏసీ ఉందని చెప్పి డబల్ 3-4 రెట్ల రేట్లు వేసి అమ్ముతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉందే. అక్కడ నవ్వాలా ఏడవాలా అనేది అర్థం కావట్లేదు. మరి దీని గురించి మాట్లాడండి సార్, తగ్గిమనండి రేట్లు. కేవలం ఎయిర్పోర్ట్లో మాత్రమే కాదు బాస్, మల్టీప్లెక్స్లలో ఎక్కడైతే ఫుడ్ కోర్ట్స్ ఉంటాయో అక్కడ కూడా రేట్లు కుదించి ఇవ్వాలా, సామాన్యులకు అందుబాటులో ఉండాలి. వాళ్ళకేం లాస్ కాదు, వాళ్ళ మార్జిన్ చూసుకొనే ఇమ్మనండి. కానీ వాళ్ళు 3 రెట్లు 4 రెట్లు 5 రెట్లు ఎక్కువేసి మన తలకి మించిన భారం పెట్టి పిల్లలు ఊరుకుంటారా? నాన్న పాప్కార్న్ కావాలి, అమ్మ పాప్కార్న్ కావాలంటారు. వాళ్ళు రేపటి రోజున దేనికో పెట్టుకున్నటువంటి పైసలు ఖచ్చితంగా పోన్లే మళ్ళీ వస్తామా సినిమాకి, నెలకో సినిమానో ఎప్పుడో ఒకసారి ఒక సినిమా చూస్తాం, సో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పి వాళ్ళు మనసు చంపుకొని వేరే బడ్జెట్లు కుదించుకొని ఇక్కడ కొనిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా తింటూ ఉంటారు. కొంతమంది ఉంటారు సన్నాసులు, ఏం చెప్తారంటే మీరు ఎందుకు పోవాలి మల్టీప్లెక్స్లకు, మీరు సినిమా చూడొద్దు, డబ్బు ఉంటేనే చూడాలి. ఇట్లా చెప్పేవాళ్ళు కూడా, ఈ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇది వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేద్దాం. ఎంత దోచుకుంటున్నారు మల్టీప్లెక్స్లలో, ఫుడ్ కోర్ట్స్లో ఎంత దోచుకుంటున్నారు, ఎంత దోచుక తింటున్నారు. 3-4 రెట్లు 5 రెట్లు 10% 10 రెట్ల డబల్ ఛార్జెస్ తీసుకొని ఫుడ్స్ దగ్గర. అది వీక్నెస్. సినిమాకి పోతే ఖచ్చితంగా పాప్కార్న్ తినాలని అనిపిస్తుంది, అంతేగాని నువ్వు సంపుకొని కూర్చో అని చెప్తే కాదు కదా. ఆ వీక్నెస్ బట్టే వాడు రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచేసినాడు. సో దయచేసి ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది, కోమటిరెడ్డి గారికి ఉన్నది. మరి మీరు ఆలోచించి డెసిషన్ తీసుకుంటారా మరి ఏందనేది ఒకసారి ఆలోచించండి.